హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు వచ్చేసి నేనైతే లెమన్ జ్యూస్ నిల్వ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పటికప్పుడు నిమ్మకాయలు తీసుకొస్తూ ఉంటాం, ఇలా ఎండిపోతూ ఉంటాయి. వాటిని వచ్చేసి కొన్ని వాడుకుంటూ ఉంటాం, కొన్నిటిని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం నిమ్మకాయని చక్కగా నిల్వ చేసుకోవడానికి రసం తీసి నిల్వ ఎట్లా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్గా అయితే మంచిగా నిమ్మకాయలని కడిగేసుకోండి. నిమ్మకాయలు కడిగేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా రసం తీసేసుకొని ఒక దాంట్లో చూసారా, పక్కన జాలి పెట్టాను నేను. అందులో వచ్చేసి అలాంటి దాంట్లో బాగా వడగట్టేసుకోండి. చూసారా, పల్ప్ అంతా ఇందులోనే ఉంది, అందులోనే సీడ్స్ ఉన్నాయి. ఇలా ఒక కంటైనర్లో పెట్టుకోండి. మీరు గాజు కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే ఇలాంటి స్టీల్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు. అయితే వీటన్నిటిని కూడా చక్కగా నేనైతే ఫిల్టర్ చేసేసాను. ఫిల్టర్ చేసి ఇందులో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దీనికి వేసి అయితే మూత అయితే పెట్టేయాలి. చిన్న వీడియోనే, చిన్న వీడియో అయినా సరే చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా దీన్ని అయితే 1 స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకొని అట్లా మీరు మూత పెట్టి ఉంచండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ మధ్య అయితే వ్యూస్ అయితే అస్సలు తగ్గిపోతున్నాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి కంటైనర్లో చక్కగా మీరు ఇలా సీల్ చేసేసుకోండి. సీల్ చేసుకొని దీన్ని వచ్చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇంకా చూసారా, ఇట్లాంటి వాటర్ బాటిల్లో అయినా సరే వేసుకోవచ్చు. ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నా నో ప్రాబ్లం, ఏమీ కాదు. ఇట్లా పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత చూసారా, లెమన్ జ్యూస్ ఎంత బాగుందో. మీకు కనీసం 6 నెలలు అయినా ఇట్లా వస్తుందండి. నేనైతే ఒక 4 డజన్ల నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాను. 2 భాగాల కింద చేసుకున్నాను. కొంత బాటిల్లో వేసుకున్నాను, కొంత వచ్చేసి ఇలా చిన్న కంటైనర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు మనం లెమన్ జ్యూస్ తాగడానికైనా, లేకపోతే పులిహోరలో వేసుకోవడానికైనా, లేకపోతే పప్పులో వేసుకోవడానికైనా, దేనికైనా, ఒక ఫేస్ ప్యాక్ అయినా దేనికైనా సరే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఛానల్ బట్టి చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇటువంటి వీడియోని అయితే తీయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అయితే ఇట్లా స్టోర్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. మామూలుగా అయితే నిల్వ అయితే ఉండదు. మరి స్టోర్ చేసుకొని పెట్టుకున్నంతే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇటువంటి నిమ్మ చిప్పలు ఉన్నాయి కదా, మొత్తం అంతా జ్యూస్ తీసేసాము. వీటిని కాస్త గోరువెచ్చని నీటిలో వేసేసుకొని మీరు అందులో కాలు పెట్టుకున్నారంటే కాలు చాలా స్మూత్గా ఉంటుంది, మంచి మాయిశ్చర్లా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూసారా, చేతులు ఎట్లా ఉన్నాయంటే నిజంగా మనకి వాటర్లోన ఇవి వేసేసుకొని బాగా మరిగించుకొని ఆ నీళ్ళని దగ్గర పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. తలకు స్నానం చేసేటప్పుడు కూడా ఇటువంటి వాటర్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు చేతులకి, కాళ్ళకి ఇది బ్లాక్నెస్ బాగా తగ్గిస్తుంది.